దేవుని పిల్లలమైన మనము మనకొచ్చే శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటిలో మన యొక్క ప్రతిస్పందన, మన వైఖరి ఎలా ఉండాలి అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన మొదటి వచనంలో దేవుడు తన వాక్యములో ఇలా చెప్తున్నాడు, ప్రియులారా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవుని పిల్లలాగా, దేవుని బిడ్డలాగా నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని చెప్పినటువంటి ఈ మాట ఒక రాజు అండి. ఆ రాజుకి తన వ్యక్తిగత జీవితంలోనూ, తన కుటుంబ పరంగాను, అలాగే ఒక రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి స్థితిలోనూ తనకెంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. అయినను కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, అలాగే రాజ్యాన్ని చూసుకుంటున్నాడు, అలాగే వ్యక్తిగత జీవితాన్ని, తన జీవితాన్ని చూసుకుంటున్నాడు. కానీ దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని మాత్రం ఎక్కడ కూడా కోల్పోవట్లేదు. నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని చెప్పగలిగినటువంటి స్థితి దేవుని పిల్లలమైన మనకు ఉందా ప్రియులారా? కొన్నిసార్లు మనకొచ్చేటువంటి నష్టాల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో చాలా కృంగిపోతాం, తల్లడిల్లిపోతాం. దేవుడు నాతో ఉన్నాడా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? దేవుడు నన్ను దీవిస్తాడా? దేవుడు నాకు సహాయం చేస్తాడా అన్నటువంటి నిరీక్షణ లేనటువంటి స్థితిలో జీవించేటువంటి పరిస్థితి ఉంది. కానీ వాటన్నిటికీ మనం చెక్ పెట్టాలి. ఎందుకు అంటే మనం నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన శూన్యములో సహితం సంథింగ్ని, ఏదైనా ఆయన మన కోసం ఇవ్వగలడు. కాబట్టి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో దేవుని యొక్క వాక్యము దేవుడు అలా తెలియచేస్తున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా మనకొచ్చేటువంటి నష్టాలు, మనకుండేటువంటి లేమి, వీటన్నిటిలో మన వైఖరి ఎలా ఉండాలి అని అంటున్నాడంటే ఆయన హబక్కూకు అనేటువంటి వ్యక్తి 3వ అధ్యాయము 18వ వచనం నేను చెబుతున్నాడు చూడండి. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఏమండి, కొరతల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో దేవుని యందు మనం ఆనందిస్తున్నామా? దేవుని యందు మనం సంతోషిస్తున్నామా? లేమిలోను, కష్టాల్లోను, కన్నీటిలోను, అలాగే ఆర్థిక ఇబ్బందుల్లోను, వ్యాధుల్లోను, బాధల్లోను, నిందలు, అవమానాలలో దేవుని యందు మనం సంతోషించి దేవునిలో మనం ఆనందిస్తున్నామా? అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘానికి లెటర్ రాస్తూ ఆయన చెబుతున్నాడు, 4వ అధ్యాయం 4వ వచనంలో, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దేవునిలో ఆనందించేటువంటి ఆత్మీయ స్థితి, ఆత్మీయ స్థాయి ఉందా? మనకు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఒక చక్కటి ఉదాహరణగా మన జీవితాల ముందు ఉన్నారండి. మనం లేఖనాలను చదివి, లేఖనాలను మనం అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. హబక్కూకు చెప్తున్నాడు 18వ వచనము 3వ అధ్యాయము, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఏమండి, మన బలం ఎవరు అంటే మన దేవుడే. మన నిరీక్షణ ఎవరు అంటే మన దేవుడే. మనల్ని లేవనెత్తగలిగిన దేవుడు ఎవరు అంటే మన దేవుడే. కాబట్టి మనం దేవునిలో, మన రక్షణకర్త అయిన మన దేవునిలో మనం ఆనందించాలి, మనం సంతోషించాలి, మనం దేవుని స్తుతించేటువంటి ఆ స్థాయిని మనము అందుకోవాలి ప్రియులారా. అలాగే 19వ వచనంలో, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఇక్కడ ఏం కనబడుతుంది అంటే తనకు అంత దారుణమైన స్థితి వచ్చినప్పటికీ తనేం చెబుతున్నాడు అంటే దేవుడే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు, అలాగే ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. అంటే ఇక్కడ ఒక గొప్ప నిరీక్షణ కనబడుతుంది ప్రియులారా. నిరీక్షణ లేని స్థితిలో నుండి నిరీక్షణ కలిగిన స్థితిలోనికి మనము రావాలి.
నా దేవుడు నన్ను బలపరచకపోతాడా, నన్ను దేవుడు దీవించకపోతాడా, నన్ను దేవుడు ముందుకి నడిపించకపోతాడా అన్నటువంటి ఒక గొప్ప హోప్, ఒక గొప్ప నిరీక్షణ, మనం నిరీక్షణకు కర్త అయిన, విశ్వాసానికి కర్త అయిన దేవుని యందు మనము ఆ నిరీక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నించాలి ప్రియులారా. కాబట్టి మనకొచ్చే ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో మనం ఏం చేయాలి అనంటే దేవునిని ఎల్లప్పుడూ దేవునిని స్తుతించేటువంటి ఆ స్థాయిని మనము అందుకోవాలి ప్రియులారా. రెండవదిగా దేవునిలో మనము ఆనందించడం, దేవునిలో మనం సంతోషించడం నేర్చుకోవాలి. మూడవదిగా దేవుడు నాకు బలము అని, దేవుడు నన్ను నడిపిస్తాడు అని మనము ఒక గొప్ప నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాలి తప్ప, శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదు అని సామెతల గ్రంథములో దేవుడు తన వాక్యాన్ని స్పష్టంగా చెప్తున్నాడు ప్రియులారా. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు కృంగిపోయేది కాకుండా దేవుడు నన్ను ఎలాగైనా ఒక దినాన లేవనెత్తుతాడు, బలపరుస్తాడు, నేను దేవుని యందు ఆనందిస్తాను, దేవుని యందు నేను సంతోషిస్తాను అని ఒక నిరీక్షణ జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రేమతో ఈ మాటలు నేను మీకు తెలియచేస్తూ, దేవుడు మిమ్మల్ని బలపరచాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీరు నా కోసం కూడా ప్రార్థించాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్.